హలో దే గాయ్స్, నేను తౌసీఫ్ అహ్మద్ వరంగల్ నుండి. సో ఇది నా బజాజ్ ప్లాటినా 100 మాన్యువల్. సో దీంట్లో నేను కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇవాళ చెప్పబోతున్నాను. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాలా ఆటోమోటివ్ రివ్యూయర్స్, టూ వీలర్స్ రైడ్ చేసేటోళ్ళు ఏం చేస్తుండ్రు, ఇష్టం వచ్చినట్టు బైక్ ఏదైతే వాళ్ళు రివ్యూ చేస్తారో దాని స్పీడోమీటర్ డిస్కనెక్ట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు రివ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంజన్ డ్యామేజ్ అవుతుంది. సో ఇది ప్లాటినా రన్నింగ్ ఇన్ పీరియడ్. ఓకే, మీరు ఇక్కడ చూడండి. ఓకే, ప్లాటినా ఏమంటుంది అంటే బజాజ్ కంపెనీ వాళ్ళు ప్రాపర్ రన్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది బెటర్ లైఫ్ అండ్ ట్రబుల్ ఫ్రీ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది వెహికల్. సో ఫస్ట్ 2000 కిలోమీటర్ దాకా మీరు ఇంత స్పీడ్సే మెయింటైన్ చేయాలి. ఫస్ట్ గేర్లో 10, సెకండ్ గేర్లో 20, థర్డ్ గేర్లో 30, ఫోర్త్ గేర్లో 40, 1000 to 2000 కిలోమీటర్స్లలో గేర్స్లలో ఈ స్పీడ్ లిమిట్స్ మెయింటైన్ చేయాలి. సో వీళ్ళు రివ్యూర్స్ ఏం చేస్తుండ్రు, మీటర్ డిస్కనెక్ట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇంజన్ తొందరగా డ్యామేజ్ అయ్యి ఇంజన్ లైఫ్ పాడైపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైడ్ స్మూత్లీ అండ్ స్టడీలీ అట్ అన్ ఆప్టిమమ్ డ్రైవింగ్ స్పీడ్ ఆఫ్ 40 to 50 ఫర్ ద బెస్ట్ మైలేజ్. ఇక్కడ మీరు చూడండి, ఆప్టిమమ్ షిఫ్టింగ్ స్పీడ్స్ ఫర్ బెస్ట్ మైలేజ్. సో వీళ్ళు ఇక్కడ ఏం చెప్తుండ్రు, డు నాట్ రేస్ ద ఇంజన్ ఎక్సెసివ్లీ. అదేది మాన్యువలే మీకు అంటుంది రన్నింగ్ ఇన్ పీరియడ్లో. అలా చేయకూడదు, చేస్తే ఇంజన్ డ్యామేజ్ అవుతుంది. సో ఈ ఆటోమోటివ్ రివ్యూవర్స్ ఏం చేస్తుండ్రు, స్పీడోమీటర్ డిస్కనెక్ట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు నడుపుతుండ్రు. ఆ బండి ఏం చేస్తారు, మళ్ళీ ఎవరికో అమ్మేస్తారు. అయితే పాపం అతడు కొనేటోడికి వారంటీ, బండి ఒకవేళ పాడైపోతే వారంటీ అయిపోతే అతనికి బొక్క పడుతుంది, డబ్బుల బొక్క. సో కైండ్లీ అవాయిడ్ డూయింగ్ సచ్ యాక్ట్స్ అనమాట. సో ఇది నేను ఎవరైతే రివ్యూయర్స్ ఉన్నారో, సో కాల్ ఆటోమొబైల్ రివ్యూయర్స్, వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు, కానీ నేను చాలా వీడియోస్ చూశాను. చాలా బైక్స్కి ఇష్టం వచ్చినట్టు నడుపుతుండ్రు, కొత్త బైక్స్. అవేమో లాస్ట్లో ఇక ఎవరికో అమాయకుడికి అమ్మేస్తారనమాట. హలో దే గాయ్స్, నేను తౌసీఫ్ అహ్మద్ వరంగల్ నుండి. సో ఇవాళ ఉండబోయే వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎందుకంటే నేను చాలా తెలుగు యూట్యూబర్స్కి చూస్తున్నాను, సో కాల్ రివ్యూయర్స్ మోటార్ సైకిల్స్ షోరూమ్లలోకి వెళ్ళి తీసుకొని దానికి మీటర్ డిస్కనెక్ట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నాండి. అది నేను చూస్తున్నా వీడియోస్లలో, బండి స్పీడోమీటరే పనిచేయడం లేదు. ఎందుకంటే డిస్కనెక్ట్ చేసేసి ఇక ఇష్టం వచ్చినట్టు నడుపుతుండ్రు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళైతే ఆ బండి కొనరు, ఎవరిదో పాపం షోరూమ్లో వచ్చే బండి ఉంటుంది, అది ఇష్టం వచ్చినట్టు వచ్చి టెస్ట్ రైడ్ చేసేసి ఇప్పుడు అది ఎవరికో పాపం అమాయకుడికి అమ్మేస్తారు. సరే, ఆ అమాయకుడికి అమ్మిన తర్వాత ఏమవుతుంది, వారంటీ తర్వాత అతని బైక్ ఇక పాపం బిస్కెట్ అయినట్టే. సో ఇవి ఎందుకు చేయొద్దో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో కనుక మీరు చూడాలంటే మొత్తం చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయబోతున్నాను. ఈ మోటో వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది దే ఆర్ జస్ట్ డూయింగ్ ద రాంగ్, ఇన్ఫ్యాక్ట్ ద వర్స్ట్ థింగ్ అనమాట అండి. ఎందుకో నేను చెప్పబోతున్నాను. సో ప్లాటినా మాన్యువల్ నేనే మీకు చూపెట్టాను కదా, ఇది నా ప్లాటినా 100cc మాన్యువలే. సో ఎవ్రీ కంపెనీ హ్యాస్ ఇట్స్ ఓన్ మాన్యువల్. ప్రతి కంపెనీకి మనకు మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్లో స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి. మీ బండి ఇంజన్ కనుక మంచిగా ఉండాలంటే మీరు కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో చేయాలా, కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఫాలో చేయాలా. సో ఈ రివ్యూవర్స్ ఏం చేస్తుండండి, ప్రతి షోరూమ్కి వెళ్ళుడు, బైక్ తీసుకున్నాడు, మీటర్ డిస్కనెక్ట్ చేసుడు, ఇష్టం వచ్చినట్టు నడుపుడు. ఆ కెమెరాలో మీరు చూడండి, నేను పేర్లు అయితే తీసుకోలేను రివ్యూవర్స్, మెయిన్గా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో మీరు ఎవరైతే చూస్తున్నారో ఆ రివ్యూవర్స్ కూడా, ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు డూ సచ్ థింగ్స్. ఒక రిక్వెస్ట్, ఎందుకంటే అండి మీరు చేసేది ఒక పాపం. ఎందుకంటే ఎవరో అమాయకుడికి ఆ బండి అమ్మేస్తారు, దానివల్ల అయ్యే నష్టాలు నేను చెప్తున్నా కదా. ఆ బండి అతడు నడిపాక అతడు శ్రాపం పెడతాడు మీకు. బికాజ్ నేను చూశాను పల్సర్ 200, యామహా R15, MT15, పెద్ద బండ్లు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇష్టం వచ్చినట్టు మీటర్ డిస్కనెక్ట్ చేసి నడుపుతుంది. సో అలా ఎందుకు చేయకూడదు ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్ ఒక మోటార్ సైకిల్, ప్రతి మోటార్ సైకిల్కి, ఈవెన్ ప్లాటినాకి కూడా రన్నింగ్ ఇన్ పీరియడ్ అని ఉంటుంది, దానికి బ్రేక్ ఇన్ పీరియడ్ కూడా అంటారు. ఆ బ్రేక్ ఇన్ పీరియడ్లో ఏంటంటే అండి, ఇంజిన్ కాంపోనెంట్స్, ఎస్పెషల్గా సిలిండర్ బ్లాక్, పిస్టన్ రింగ్స్, మనకి వేరే ఇంజన్ కాంపోనెంట్స్ కూడా ఏంటంటే ఒక లిమిట్లా నడవాలి. ఎందుకంటే అవి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాయి. కొత్త ఇంజన్కి ఏంటంటే కంపెనీ ఆ పార్ట్స్ కొంచెం సెట్ అవ్వడానికి టైం అవుతుంది. సో మనం ఇప్పుడు మాన్యువల్లే ఉంటుంది, డు నాట్ డ్రైవ్ ద మోటార్ సైకిల్ ఎక్సెసివ్లీ. ఆ ఎక్సెసివ్గా డ్రైవ్ చేసేడు వల్ల ఏంటంటే ఫ్రిక్షన్లో చేంజెస్ వచ్చేసి ఇంజన్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీకు సడన్గా పాడు కాదు, కానీ లాంగ్ రన్లో ఏమవుతుందంటే ఒక 50 to 60,000 కిలోమీటర్స్ నడిచే ఇంజన్ 35,000 కిలోమీటర్స్కే పాడైపోతుంది.
సిలిండర్, పిస్టన్ రింగ్స్ అన్నీ అవుట్ అయిపోతాయి తొందరగా. ఓకే, దాంతో సహా ఇప్పుడు క్రాంక్ షాఫ్ట్ మీద కూడా మీరు ఎక్సెసివ్ ప్రెషర్ పెడితే క్రాంక్ షాఫ్ట్ కూడా పాడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక అమాయకుడు కొనుక్కున్నాడు మీరు అట్లా నడిపిన బండి. సో ఏమవుతుంది దానివల్ల? కాంపోనెంట్స్ తొందరగా పాడైపోతాయి. పొరపాటున అతడు బై ఛాన్స్ వారంటీ పీరియడ్లో లేడు. సో ఆ బండి అతని ఇంజన్ పాడైపోతే ఏమవుతుంది? అతనికి మినిమం 15,000 నుంచి 20,000 లైక్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో అది ఎందుకు అవుతుంది? మీరు అలా నడిపిన వల్ల కూడా ఒక రీజన్ అది. సో ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే, ఎవరైతే మన తెలుగు కమ్యూనిటీలో సో కాల్ రివ్యూయర్స్ ఉన్నారో అలా నడపకండి, షోరూమ్స్కి వెళ్ళకండి, అలా బండ్లు తీసుకోకండి. ఆ షోరూమ్ వాళ్ళు కూడా ఎలా ఇస్తున్నారో నాకు అర్థమైతే లేదు. బేసికల్గా ఇట్ ఈస్ అన్ఎథికల్, ఇట్ ఈస్ రాంగ్. ఓకే, నేను కావాలంటే వరంగల్లోకి వెళ్ళి ప్రతి షోరూమ్కి వెళ్ళి నేను బండి తీసుకొని నడపచ్చు. కానీ నేను ఎప్పుడైతే వెళ్తానో ఐ టేక్ ది టెస్ట్ రైడ్ వెహికల్ అండి. నేను ట్రాంప్ షోరూమ్ కూడా వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ వెహికల్ తీసుకున్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ వెళ్ళినప్పుడు కూడా టెస్ట్ రైడ్ వెహికల్. మీరు తీసుకొని నడపండి, టెస్ట్ రైడ్ వెహికల్స్ నడపండి, దాంట్లో తప్పేం లేదు. కానీ తీసుకొని ఆ మీటర్లు డిస్కనెక్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు నడుపుడు. అరే నేను చూశాను మొన్న ఒక వీడియోలో 100cc బైక్ ఒక రివ్యూర్ ఎట్లా నడుపుతుండంటే, అరే మీటర్ చూస్తే మళ్ళీ 0 ఉంది. అలా ఏంది? వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? యూ షుడెంట్ బి డూయింగ్ సచ్ థింగ్స్. దే ఆర్ లైక్ కంప్లీట్లీ లైక్ అన్ఎథికల్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇల్లీగల్ అని చెప్పచ్చు. ఓకే, అరే నడిపినా మీరు ఒక పద్ధతి ప్రకారంగా వేర్ హౌస్ వెళ్ళి రివ్యూ చేయండి. ఎవరిదో బండి మీరు తీసుకొని నడుపుడు ఏందండి? దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఓకే, ఐ హ్యావ్ నోటీస్ దీస్ థింగ్స్ ఈవెన్ ఇన్ హైదరాబాద్ విత్ ద మోస్ట్ రినౌండ్ యూట్యూబర్స్. ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తున్న ఇట్లనే. వరంగల్లో ఐ డోంట్ థింక్ వరంగల్లో చాలామంది ఉన్నారు యూట్యూబర్స్. కానీ ఎవరైతే చేస్తున్నండి, ప్లీజ్ టేక్ అ టెస్ట్ రైడ్ వెహికల్ అండ్ మీరు ఎట్లా నడుపుతారో నడుపుకోండి. కానీ ఎవరిదో పాపం కస్టమర్ బండి అంటే షోరూంలో పెట్టుంటుంది, మీటర్ తీసేది ఇచ్చేస్తారు, మిమ్మల్ని పోయి రివ్యూ చేసి రండి. అరే నీ బండి నువ్వు అట్లనే నడుపుతావానా? చెప్పండి. హూ ఆర్ వాచింగ్, నీకు ఒకవేళ నువ్వు కొత్త బండి కొనుక్కుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు అట్లనే నడుపుతావా? నువ్వు నడపవు. ఐ మైట్ బీ హార్ష్ ఇన్ దిస్ వీడియో, నా మాట్లాడే పద్ధతి వేరుగా ఉండొచ్చు ఈ వీడియోలో. కానీ ఒక మనిషికి ఫూల్ చేయొద్దండి ఎప్పుడైనా. షోరూమ్ వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, అరే they are riding as they like, it's completely wrong. Okay, being a teacher, this is my responsibility to tell you guys. Okay, ఇప్పుడు నేను కూడా లైక్ వేరే షోరూమ్స్కి వెళ్తాను, కానీ నాకు అక్కడ వెళ్ళి అడుగుడు అస్సలు ఇష్టం లేదు. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ది సెంటిమెంట్స్ ఆఫ్ అదర్ పీపుల్. నాకు కూడా ఇవ్వమంటే ఇస్తారు. మా ఇంటి దగ్గర హీరో షోరూమ్ ఉంది, టీవీఎస్ షోరూమ్ ఉంది, వేరే షోరూమ్స్ ఉన్నాయి ఎన్నో 2-wheelers. నేను వెళ్ళి అడగచ్చు, అడిగితే ఇవ్వకుండా వాళ్ళు ఉండరు. కానీ నేనే ఆ పనులు చేయను. ఎందుకు? ఐ డోంట్ లైక్. ఇన్స్టెడ్ బయట ఉన్న నాకు సర్కిళ్ళల్లో ఉండే బండ్లు నడిపి నేను నా ఫీడ్బ్యాక్ ఇస్తాను. సో కైండ్లీ అవాయిడ్ డూయింగ్ దాట్ పీపుల్. ఎందుకంటే మీరు వాళ్ళ క్లచ్ ప్లేట్స్ పాడు చేస్తున్నారు, వాళ్ళ ఎంజిన్ ది సిలిండర్ బ్లాక్, పిస్టన్ రింగ్స్, పిస్టన్స్ అన్నీ ప్రిమెచ్యూర్ వేరౌట్ అయిపోతాయి, పాడైపోతాయి. ఓకే, సో ఐ రిక్వెస్ట్ యూ సో కాల్డ్ మోటో వ్లాగర్స్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, స్టాప్ మిస్యూజింగ్ అదర్ పీపుల్స్ మోటార్ సైకిల్స్. ఓకే, వేరేళ్ళ మోటార్ సైకిల్స్ అలా నడపకండి. ఎందుకంటే వాళ్ళు గనక లాస్ అయితే యూ విల్ బి రెస్పాన్సిబుల్ అండ్ కర్మ వచ్చి ఏదో యాంగిల్లో మీకు కూడా హిట్ అవుతుంది. ఆల్ రైట్, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఈ వీడియోలో యూ మైట్ బీ లుకింగ్ ఎట్ అ డిఫరెంట్ వర్జన్ ఆఫ్ మీ, కానీ నేను ఏమేమి చూశానో యూట్యూబ్ మీద అదే చెప్తున్నానండి. ఓకే, షుడెంట్ బి డూయింగ్ సచ్ థింగ్స్. ఓకే, సో రైట్ సేఫ్, గాడ్ బ్లెస్, టేక్ కేర్ and goodbye.